గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పాపం ఇంట్లో అయితే మీ ఆవిడ బాగా వండి పెట్టేది, తిని పడుకునేవాడు కదూ. ఇంటికాడ నన్ను భోజనం ఎక్కడ చేయనిస్తున్నావు? బిజినెస్ అని తెగ పరుగులు పెట్టిస్తుంటే. మరి డబ్బులు సంపాదించట్లేదా బాబు? ఈ సంపాదనంతా మీ ఆవిడకిస్తావా, నాకిస్తావా? నువ్వు అడగాలే గాని నువ్వెంత అడిగితే అంత. కొంచెం కర్డ్ రైస్. ఓకే, థాంక్స్. హాయ్, ఏంటి ఎప్పుడు లేంది ఇవాళ మీరే క్యారియర్ తీసుకొచ్చారు? ఏ రాకూడదా? మా ఆయన క్యారియర్ తేకూడదా? తేవచ్చు గాని ఒక్క 10 నిమిషాలు ముందొచ్చుంటే బాగుండేది. ఫుల్ అయిపోయింది. అదేంటి చేయి కడుక్కుంటారు? మీకు ఇష్టమైనవన్నీ వండి తెచ్చాను, కొంచెమైనా తినండి. సారీ మాధవి, 2ంటికి బిజినెస్ సెమినార్ ఉంది. రాత్రికి వేడివేడిగా వండి పెట్టు, వచ్చి తింటాను. ప్రియా, వాట్ పదా? ఓకే మాధవి, బాయ్. ఉంటానండి, బాయ్. అదేంటి అలా ఉన్నావు? ఒంట్లో బాగలేదా? మధ్యాహ్నం జరిగిన అవమానానికి నా మనసేం బాగాలేదు. అవమానం ఏంటి? నేను మీకోసం క్యారియర్ తెస్తే తినకుండా దాని టిఫిన్ బాక్స్ లో తిన్నారు. నాతో ఒక్క నిమిషమైనా మాట్లాడకుండా దాంతో వెళ్ళిపోయారు. ఇంతకన్నా అవమానం ఏం జరగాలి? ఇంత చిన్న విషయానికి ఇంత బాధపడాలా? నన్ను వదిలేసి దాంతో వెళ్ళడం చిన్న విషయం మీకు? బిజినెస్ సెమినార్ ఉంది, వెళ్ళాం. మీరు ఒక్కరే వెళ్ళొచ్చుగా, దాన్ని కూడా ఎగురుకుంటూ తీసుకెళ్ళ దేనికి? తన సపోర్ట్ లేకుండా బిజినెస్ లో అన్ని విషయాలు నేను డీల్ చేయలేను. హలో ప్రియా, చెప్పు. నీ ప్లాన్కి ఆ భూషణ్ గాడి దెబ్బతిన్నాడనమాట. అదే మరి నీ గొప్పతనం. నేను చెప్తే నీకు అర్థం కావటం లేదు. ప్రియానా మజాకానా? నువ్వు గనక రాజకీయాల్లోకి దిగితే ప్రియా, నేను బాగుపడ్డట్టే మొత్తం ఇండియా బాగుపడుతుంది. నువ్వు మళ్ళీ చెయ్యి. ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? ఫోన్ లో దాంతో 5 నిమిషాలు మాట్లాడితే 4.5 నిమిషాలు దాన్ని పొగట్టానికి సరిపోయింది. మిగిలిన 1/2 నిమిషం ఈకిలించడానికి సరిపోయింది. అయినా పొద్దున్నుంచి దగ్గరుండి మాట్లాడింది చాలేదా? ఇంకా ఇంటికొచ్చి ఫోన్ లో మాట్లాడాలా? ఏదో అర్జెంట్ వ్యవహారం. వ్యవహారం అనే నేను అనుకుంటున్నాను. నువ్వు అనుమానపడ్డా అసూయపడ్డా భలే అందంగా ఉంటావాయి. కబుర్లు చెప్పకండి. నిజం, నీ అందం గురించి ఎంత చెప్పినా నీకు తెలియదు. నా అందం గురించే పొగిడి పొగిడి ఇంత దాకా తెచ్చారు. ఇప్పుడు ఫోన్ లో దాని తెలివిని పొగుడుతుంటే ఎంత దాకా తెస్తారో అని డౌట్ వస్తుంది. నీకు అనుమానం వస్తుంది, నాకు ఆకలిస్తుంది. గొడవ పెట్టడమేనా, భోజనం ఏమైనా పెడతావా? ఓహో, ఆకలిస్తుందా? దాంతో ఫోన్ లో మాట్లాడారు కదా, కడుపు నిండిపోయిందేమో అనుకున్నా. రండి వడ్డిస్తాను. ఆహా, గుత్తి వంకాయ కూర. వేడివేడిగా పట్టుపడతా. ఆహా, అద్భుతం అద్భుతం. ఆహా, ఎవరో తలుచుకుంటున్నారు. ఫోన్. హలో, ప్రియా. ఏంటి చీప్ ప్రొడక్ట్స్ ని ఓవర్ పబ్లిసిటీతో జనాల మీద రుద్దామంటాడా? ఏడమను. ఎందుకు? నువ్వు చెప్పిన ఐడియా బ్రహ్మాండంగా ఉంది. మనం వైజాగ్ లోనే తెలుసుకుందాం వాడి సంగతి. నేను భోంచేస్తున్నాను, నువ్వు భోంచేసావా? ఓకే, బాయ్. ఇదేంటి చల్లారిపోయింది? తెల్లారే వరకు దాంతో మాట్లాడుకుంటూ కూర్చోండి, చల్లారిపోకుండా ఉంటుంది వేడిగా. అబ్బో, నువ్వు అసూయ పడితే పాపం నీ బొగ్గలే కాదు, పాదాలు కూడా ఎర్రబడ్డాయే. నేనెంత పెళ్ళాం పిచ్చోడ్నో లోకమంతా తెలుసుకుంది, కానీ నా పెళ్ళామే తెలుసుకోలేదు. హనుమంతుడి గుండె చీలిస్తే శ్రీరామచంద్రుడు ఎలా ఉంటాడో, నా గుండె చీలిస్తే నా పెళ్ళాం మాధవే ఉంటుంది. ఇది ముమ్మాటికి నిజం. మరెందుకు ఇలా చేస్తున్నారు? నేనేం చేశాను? పెద్ద దొంగ. అయితే నువ్వు లేడీ పోలీస్వి? ఏం కాదు. అయితే ఆడపులివి? నేనేం కాదు.
నా ప్రియాతి ప్రియమైన మాధవి. ప్రియాతి ప్రియమైన ఏం అక్కర్లేదు. ఎందుకని? ఓహో, ప్రియాతి ప్రియమైనలో 2 ప్రియులు ఉన్నాయి కదూ, అందుకనే. నాకు తెలుసు నువ్వు. ఏంటి చెప్పండి. నేను వద్దులే. కాదు చెప్పండి. నా గురించి మీరేమనుకుంటున్నారు? చెప్పనా? మ్మ్. చెప్పనా? మ్మ్. వద్దులే, మళ్ళీ గొడవలు అవుతాయి. ఏం కావు. ముందు చెప్పండి. నా గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారు? సరే, నువ్వొక ప్రేమ దెయ్యానివి, అనుమానం పిశాచివి, పెళ్ళాం రాక్షసివి. అందుకే ఆ, నిన్నిప్పుడు కొరికేసి ఆ, నమిలేసి ఆ. మింగేస్తా. హలో, ఎవరు? హలో సీను, నేను ప్రియని. ఏంటి ఈ టైంలో? సారీ డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. ఆ, మనకి ల్యాండ్ అమ్ముతానన్న భూషణ్ రేపు దుబాయ్ వెళ్ళిపోతున్నాడు. అవతల పార్టీ వాడేమో 50% ఎక్స్ట్రా ఇస్తా అంటున్నట్ట. ఇప్పుడు మనం ల్యాండ్ మిస్ అయ్యేలా ఉన్నాం. సో నువ్వు అర్జెంట్ గా ముంబై వెళ్ళి మార్నింగ్ అలా ఆ మ్యాటర్ క్లియర్ చేసే. బొంబాయి వెళ్ళటానికి ఫ్లైట్? ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఉంది. మరి నువ్వు? నేనెందుకు, నువ్వు వెళ్ళొచ్చేసి. నువ్వు లేకపోతే ఎట్టా? నేను వెళ్ళను. సీను మరి నేను రెడీ అయ్యి వస్తున్నాను, నువ్వు కూడా రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వచ్చాయి. నేను వచ్చేస్తున్నాను ఇప్పుడే. సో మనం ఇవాళ ఇక్కడే ఉంటున్నాం. మ్మ్. ఏ బేరర్. హలో. హలో, మాధవి, ఇప్పుడు ఎక్కడున్నారు? బాంబేలో. అది మీతోనే ఉందా? నేను రేపు వచ్చేస్తాను. నేను అడుగుతున్నది ఎప్పుడు వస్తారని కాదు, దాంతో ఉన్నారా లేదా అని. అదే ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేస్తా. మాట మార్చొద్దు. అది వేరే రూమ్ లో ఉంటుందా? ఇద్దరు ఒకే రూమ్ లోనా? ఆ, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను కదా, నువ్వు పెట్టి. ఇలా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారంటే అది మీ పక్కనే ఉందన్నమాట. సరే, ఉంటా. థ్యాంక్ యూ. ఏంటి మీ ఆవిడ మన ఇద్దరం ఇక్కడ ఉన్నందుకు క్లాస్ తీసుకుంటుందా? జోకులేకు. మరేంటి నువ్వేదో సర్ది చెప్తున్నట్టుగా మాట్లాడావు? సర్ది చెప్పక చస్తానా? బాంబేలో చీరలు చీప్గా ఉంటాయి, ఓ 100 చీరలు తెచ్చేమంది. వచ్చిన పని కాక మనం చిరాకులో ఉంటే ఈ చీరల గోల ఒకటి. అరే, నీకు నవ్వులాటగా ఉందా? నీకు మీ ఆవిడంటే భయమా? అవును. ఎందుకని? అది ప్యూర్లీ పర్సనల్. నాకు చెప్పకూడదా? ఎందుకు చెప్పకూడదు? మా ఆవిడ ప్రేమ పెద్ద సముద్రం, రోజు 2 వాయుగుండాలు పడతాయి. నా ప్రేమేమో ఒక కాగిత పడం లాంటిది, మునుగుతాను, ఒరుగుతాను, తేల్తాను. గుడ్ జోక్. మీ ఆవిడకి నీ మీద ఎంత ప్రేమ ఉందో వండర్ఫుల్ గా చెప్పావు. మ్మ్. ఓ థ్యాంక్ యూ. ఇదేంటి ఐస్ క్రీమ్ తెప్పించావు? నేను ఐస్ క్రీమ్ తిన్నాను. ఏం పర్వాలేదు, కొంచెం తిను. నో 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 నో, నాకు అలవాట్లేదు. తిను అరే. ప్లీజ్, కొంచెం తిను, కొంచెం. ఏయ్, మ్మ్. అటు చూడు. ఓకే. సరే, నాకు నిజంగానే నచ్చదు. శ్రీనివాస్, నీ ఫ్రెండ్ మొగుడు. ఆ మాధవి ఓ పిచ్చిది. అమాయకంగా ఇతన్ని ప్రేమించి బ్యాడ్ స్టెప్ తీసుకుంది. ఇదంతా ఫోన్ చేసి దానికి చెప్పాలి. ఇమీడియట్ గా చెయ్యి. హలో. హలో మాధవి, నేను మంజుల్ని. మంజు, నువ్వా? ఏంటి విశేషం? నేను మా వారు బాంబేలో ఉన్నాం. ఇక్కడ హోటల్ నుంచి మాట్లాడుతున్నాను. మీ ఆయన కనిపించాడే, పక్కనే ఎవరితో కూర్చొని స్పూన్తో ఐస్ క్రీమ్ పెడుతుంది. మా ఆయన అవునో కాదో సరిగ్గా చూసావా? మీ ఆయనేనే. మా ఆయన ఐస్ క్రీమ్ తినరే. నువ్వు పెడితే తినడేమో, అది ఎవరితో పెడుతుంటే ఎంచక్క లొట్టలేసుకొని తింటున్నాడు. నిజంగానా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటే, నిజం. నా మంగళసూత్రం మీద ఒట్టే. నీ మంగళసూత్రం జాగ్రత్త. మాధవి, మాధవి, మా ఇందులో డాక్యుమెంట్స్ ఉన్నాయి, జాగ్రత్త పెట్టి లోపల. వెళ్ళిన పని బాగా అయిందా? కాలేదు. 2 రోజులు దాంతో ఉన్నా ఏం కాలేదా? దాని సపోర్ట్ ఉంటే ఏదైనా చేస్తానన్నారు. మాధవి, మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకోలాగా మాట్లాడుకో. అలా చేసేది మీరు. నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు కట్ చేశారు? మాట మాటకి ఫోన్ చేస్తుంటే ఏం చేయాలి? రెస్టారెంట్ లో కూర్చుని దాంతో ఐస్ క్రీమ్ తిన్నారా లేదా? నీకెలా తెలుసు? మాట మార్చొద్దు. ఐస్ క్రీమ్ తిన్నారా లేదా? అంటే కొద్దిగా ప్రియా బలవంతం చేస్తే. అంతా నాటకం. ఎన్నోసార్లు ఐస్ క్రీమ్ తినండి, ఐస్ క్రీమ్ తినడానికి బతిమాలను. తిన్నారా? మొగుడే ప్రపంచం అనుకున్నాను, కానీ మొగుడంటే మోసం అని తెలిసింది. ప్రపంచం అంతా అర్థం చేసుకోకపోయినా పెళ్ళాం అర్థం చేసుకుంటుందిలే అనుకున్నాను, కానీ పెళ్ళామే అపార్థం చేసుకుని ప్రపంచం అంతా అరుస్తుంది. అరుస్తాను. నా కడుపు మంట నాది. మాధవి, ఇంటి గొడవని ఇంటర్నేషనల్ గొడవ చేయకు. అసలే వెళ్ళిన పని కాక చిరాకులో ఉన్నాను నేను. పైగా ఇంకో 2 మీటింగ్లకు వెళ్ళాలి.
దయచేసి నువ్వు ప్రశాంతంగా ఉండి నన్ను ప్రశాంతంగా ఉండని. మాధవి మేమందరం కలిసి పార్కుకి వెళ్తున్నాం. ఇంట్లో ఒంటరిగా ఉండి ఏం చేస్తావు? నువ్వు మాతో రా. మీరు వెళ్ళండి, ఆయన వస్తారేమో. ఈ మధ్య మీ ఆయన లేటుగానే వస్తున్నాడుగా, ఏం పర్వాలేదు రా. వస్తే ఓ గంట నీ కోసం వెయిట్ చేస్తాడులే. పదా 7 వచ్చేద్దాం, సరేనా? రా ఆంటీ. పద. పుల్లి పనసకాయ బ్యూటీ వరల్డ్ ఎంత బాగుందో. నెలకు ఒక్కసారైనా ఇలా రావాలి, మనసు ప్రశాంతంగా ఉంది. అవును, మా ఆయన 6 నెలలుగా అడుగుతున్నాను ఇక్కడికి వెళ్దామని. రేపు రేపు అంటారు, ఆ రేపు ఇంకా రాలేదు. తెగించి ఇలా వచ్చాం కనుకనే కాస్త హాయిగా ఉంది. అవును, నాకు చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మా అమ్మా, ఆంటీ వాళ్ళ అంకుల్. అబ్బా, బిజినెస్ సెమినార్ కాదు గాని వాడెవడో నా తలకాయ తినేశాడు. నువ్వింత ఫ్రెష్ గా ఎలా ఉన్నావు? వాడి బ్రెయిన్ నేను తిన్నానుగా. బ్రెయిన్ తిన్నావా? టేస్ట్ బాగుందా? చాలా. అయ్యయ్యో! ప్రియా, నేనున్నాను. ప్రియా, నీకేం భయం లేదు, నేనున్నాను. సీను, వా, ప్రియా! సీను, సీను. వా, ప్రియా! ప్రియా! అమ్మా, 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 అమ్మా. నీకేతొచ్చా? నాకు రాదులే. లాగు, లాగు. అమ్మో, లాగు, లాగాయి. వచ్చేసిందా? దీనే అప్పుడు బైక్ మీద తీసుకెళ్ళింది. మాధవి, ఇన్నాళ్ళు మేము మీ ఆయన గురించి చెప్పింది ఇప్పుడు నువ్వు కళ్ళారా చూసావు కదా. మా ఆయనకి ఏదో పేకాట పిచ్చున్నా ఇలా సవితిపోరు లేదు నాకు. అవును, మా ఆయన కూడా తాగి పడుకుంటాడు కానీ ఇలాంటి వెధవేషాలు వేయడు. అదేంటి బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను. సిగ్గు లేకుండా స్విమ్మింగ్ పూల్ లో దాంతో జలకాలాడుతున్నారా? ఛీ! అసలు అక్కడ జరిగింది వేరు, నువ్వు ఊహించుకుంటుంది వేరు. ఇంకా సమర్థించుకోకండి. నా కళ్ళారా చూసింది కూడా అబద్ధమేనా? అవును, అసలు అక్కడ ఏం జరిగిందంటే మీరేం చెప్తారో నాకు తెలుసు. పొరపాటున ప్రియ కాలు జారి పడింది, దాన్ని కాపాడేందుకు నేను ఈత రాకపోయినా దూకాను. నేను మునిగిపోతుంటే అదే నన్ను బయటికి తీసుకొచ్చింది అని చెప్తారు, అంతేగా? నువ్వు ఎగతాళిగా మాట్లాడినా అది నిజం. ప్రియ కాల్ జారే పడింది. దానికి కాలు జారే లక్షణం ఉందనే మిమ్మల్ని దూరంగా ఉండమంది. ప్రియ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మాట్లాడతాను, అది మీకేదో మందు పెట్టి ఉంటుంది. ప్రియని అది ఇది అని అమర్యాదగా మాట్లాడుకో. దాన్ని అది అంటే మీకెందుకు అంత ఇది? ఏయ్! ఆగిపోయారే, కొట్టండి. అమ్మా నాన్నల్ని కాదని వచ్చినందుకు బుద్ధి చెల్ల చేశారు. అవును, నీకోసం మా అమ్మా నాన్న చచ్చారని అబద్ధం చెప్పాను కదా, నన్ను నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళతోనే ఉండండి. నేను వెళ్తున్నాను. ఎక్కడికి? నా బతుకు నేను బతకడానికి. నేను నీకేం తక్కువ చేశాను? నేనేదైతే కోరుకుని వచ్చానో అదే. మాధవి, ఆఖరిసారిగా చెప్తున్నాను, నీ నిర్ణయం మార్చుకో. నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, ఎంత డబ్బిచ్చైనా సరే దాన్ని వదిలించుకోండి. కుదరదు. అయితే మీతో ఉండటం జరగదు. ఆ? చైతి, మాధవి, మాధవి, మాధవి. పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో ఆని చూసి నేర్చుకోమన్నావుగా. ఏంటి నిన్ను కూడా ఇలా అర్ధరాత్రి తన్ని తరివేమంటావా? ఆ? పద పద. నువ్వేంట్రా? ఇదిగో శ్రీనివాస్, ఆగు, శ్రీనివాస్, ఆగు. శ్రీనివాస్. ఏంటయ్యా, మీ ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిందని బాధపడుతున్నావా? వద్దు, అటువంటివి ఏం పెట్టుకోవద్దు. ఆడదానికి అంత పొగురుంటే మగాళ్ళం మనకెంత ఉండాలి? కుర్రాడివి, వయసులో ఉన్నావు, ఆ. పెళ్ళాం లేదనే లోటు లేకుండా ఏదో సాటి మగవాళ్ళంగా మేము సాయం చేస్తాం. ఏం చేస్తారు? అది కాదు, మంచి కుర్ర పిల్లని చూసి సెటప్ చేస్తాం. ఇంతకాలం మీకు తాగుడు ప్యాకే అనుకున్నాను, ఈ బ్రోకరేజింగ్ కూడా ఉందన్నమాట. ఏంటయ్యా, నీ మంచి కోసం చెప్తుంటే మమ్మల్ని బ్రోకర్లు అంటావేంటి? ఏంటండి మంచి? ఇరుగు పొరుగు మొగుడు పెళ్ళాలు ఎవరన్నా కొట్టుకుంటుంటే విడగొట్టడానికి ట్రై చేయకూడదండి, ముడి పెట్టడానికి ట్రై చేయాలి. ఆడదాని పక్కలో 10 నిమిషాలు ఉండటం కాదు, దాని గుండెల్లో జీవితాంతం ఉండాలి. వాడు మొగాడంటే
బావా ఆ, మనం పెట్టిన పరీక్షలో ఇతను నెగ్గాడు. అవును, ఇతను నీతి గల పెళ్ళంపించోడు. ఆ మొగుడు పిల్లలు కలిసి ఉండాలని దీవిద్దాం. శుభం. శుభానికి కుడి చేయి వాడాలి. ఓ, శుభం. ఆ. అది కుడిచేయా? శుభం. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.